హాయ్ ఫ్రెండ్స్, 13 వయసులోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. చిన్న వయసులోనే వెండి తెరపై సందడి చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం భామ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అన్నపూర్ణమ్మగా పేరు గడించింది. అయితే ఆమె ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అర్ధరాత్రి స్వాతంత్రం అనగానే ఆ రోజులో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళ? ఆడదానికి ఎందుకు స్వాతంత్ర్యం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరు మనల్ని ఏమి అనొద్దు అనుకున్నా అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగా రెడీ అవుతున్నాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళది తప్పు అనకూడదు, మన వైపు కూడా కొంచెం ఉంటుంది అని చెప్పుకొచ్చింది. సదరు వీడియో క్లిప్పింగ్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తన వ్యాఖ్యలను ఖండించింది చిన్మయ్. నేను ఆమెకు పెద్ద అభిమానిని. ఆమె ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది. ఫేవరెట్ అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆమె చెప్పిన దాని ప్రకారం ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం సూర్యాస్త సమయానికి మధ్యలోనే జరగాలి. ఆ తర్వాతే లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదు. మనందరికీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఆసుపత్రికి వెళ్ళినా ఆమె చెప్పినట్టు రాత్రిపూట మహిళా డాక్టర్లే ఉండొద్దు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ డాక్టర్లే ఉంటారు. కాబట్టి ఒంట్లో బాగోలేకపోయినా రాత్రి ఆసుపత్రిలో ఉండకూడదు. ఆమె చెప్పిన రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండకూడదు కాబట్టి. జోక్స్ పక్కన పెడితే ఇంట్లో వాష్రూమ్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? 12 తర్వాత ఏం ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారా? వాళ్ళపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడదామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషాధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. భారత్లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ అని ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.